ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు ఘనంగా జరిగాయి. 19 నుంచి ప్రారంభమైన మహాసభలకు ఇవాళ ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు దేశ ఉన్నతి కోసం పాటుపడాలని యువతకు సూచించారు. మొదటిసారి ఒంగోలులో నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయని ఏబీవీపీ ప్రతినిధి తెలిపారు. ఏ దేశానికి తీసిపోని విధంగా ఇవాళ భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయంటే దానికి డిమానిటైజేషన్ కూడా ఒక కారణం. కోవిడ్ లాంటి పరిస్థితులు దేశ ప్రజల అవసరాల కోసం టెక్నాలజీని ఉపయోగించి ఇంటికే సరుకులను అందజేసే స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్లు వచ్చాయంటే అది కోవిడ్ కల్పించినటువంటి అవకాశం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా చాలామంది నిరాశావహంగా మాట్లాడారు. భారతదేశంలో గ్రామాల్లో కరెంట్ ఎక్కడుంది, కంప్యూటర్లు ఎక్కడున్నాయి, కంప్యూటర్లని ఆపరేట్ చేసే సామర్థ్యం ఎంతమందికి ఉంది, స్మార్ట్ ఫోన్లు ఎవరికి తెలుసు, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారు భారతదేశంలో అని నా అనుభవం. చదువుకున్న వాళ్ళకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే ఈ టెక్నాలజీని చాలా తొందరగా అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఫోన్పే పేరుతోనో, గూగుల్ పే పేరుతోనో, లేకపోతే ఇంకో దాని పేరుతోనో ఏ రోజు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయనటువంటి వ్యక్తి వాళ్ళ దేశంలో లేడు అంటే అది అతిశయోక్తి కాదు. అంతరిక్ష రంగంలో మన శాటిలైట్లను మనమే రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మనది 8వ ముఖ్యమైనటువంటి ఒక దేశం స్పేస్ రీసెర్చ్లో. డిఫెన్స్లో ఆపరేషన్ సింధూర్ చూసాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి ఒక ఇంధనం ఎనర్జీ ఏమిటంటే కరెంటు, పవర్. ఎంత ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసి ఎంత ఎక్కువ కరెంటు వాడకం ఎక్కువైతే అంత అది అభివృద్ధికి సూచకం. ఏదైతే 77 సంవత్సరాల ఏదైతే సుదీర్ఘ జర్నీలో ఎంతోమంది విద్యార్థులు జాతీయ భావం నింపి దేశానికి కావాల్సినటువంటి ఉత్తమమైన నాయకులను అందించినటువంటి విశ్వవిద్యాలయం ఏబీవీపీ. విశ్వవిద్యాలయంలో విద్యను బోధిస్తారు. ఏబీవీపీలో దేశభక్తిని, నాయకత్వ లక్షణాలను బోధిస్తుంది ఏబీవీపీ. అలాగే 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇది విద్యార్థి నాయకుల్లో మళ్ళీ అదే ఉత్సాహం నింపడం కోసం, మళ్ళీ ఉత్సాహంగా పనిచేయడం కోసం ఈ యొక్క రాష్ట్ర మహాసభలను ప్రతి ఏటా ఏబీవీపీ జరుపుకుంటూ ఉంటుంది. ఇది 44వ రాష్ట్ర మహాసభలు. మొట్టమొదటిసారి ఒంగోలులో ఎన్నో సంవత్సరాల నుంచి ఏబీవీపీ రాష్ట్రంలో స్టార్ట్ అయితే మొట్టమొదటిసారి ఒంగోలు నగరంలో మనం నిర్మించుకున్నాం. ఇంకా గొప్పగా ఏంటంటే నా యొక్క జన్మస్థానం కూడా ప్రకాశం జిల్లా కావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా జరగడం జరిగింది. మొదటి రోజు ఇనాగ్రేషన్కి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమారియా గారు రావడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ఏదైతే గౌరీ శంకర్ యువ పురస్కార్కి ప్రధాన ముఖ్య అతిథిగా మన ఒడిశా గవర్నర్ గారైనటువంటి డాక్టర్ కమ్మంపాటి హరిబాబు గారు రావడం జరిగింది. ఈ 3 రోజులు కూడా దాదాపు 600 మంది ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వచ్చినటువంటి విద్యార్థి కార్యకర్తలందరితో ఈ రాష్ట్ర మహాసభలు జరుపుకోవడం జరిగింది. ఇందులో విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితి మరియు వసతి గృహాల స్థితిపైన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టుకోవడం, వాటిని ఆమోదించుకోవడం కూడా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.